వాకర్స్తోని నేను ఇంటరాక్ట్ కావడం జరిగింది. మరి కరీంనగర్ నగరంలో ఈ గ్రౌండ్స్లో చాలామంది లేడీస్ అదేవిధంగా జెంట్స్ ఉదయం పూట 5 గంటల నుండే మరి ఇక్కడ వాకింగ్ చేస్తుంటారు. ఇక్కడ ఇక్కడికి వచ్చిన సోదరులు మహిళా సోదరులు ఒక రిక్వెస్ట్ చేశారు, ఈ గ్రౌండ్లో ఒక ఎక్స్క్లూజివ్ ఉమెన్ టాయిలెట్స్ కడితే బాగుంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం. ఉదయం పూట వాకింగ్ చేసినప్పుడు అదే సందర్భంలో జిమ్ ఓపెన్ జిమ్ కూడా కావాలని ఇదివరకు ఉంది, బట్ ఫంక్షనింగ్లో లేదని చెప్పారు. నేను వెంటనే నగర మేయర్ సునీల్ గారికి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కార్పొరేటర్ని కోరడం జరిగింది. వాటిని మరమ్మతు చేసి ఇస్తే మనం ఉపయోగపడుతుందని చెప్పి తర్వాత నేను ఇంటరాక్ట్ అయినటువంటి వాకర్స్తోని సీనియర్ సిటిజన్స్, స్టూడెంట్స్, యూత్ వాళ్ళందరితో ఒకటే చెప్పారు, నేను కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీసుకురావడం జరిగింది. 2014 నుండి 19 వరకు మరి ప్రయత్నం చేసి కరీంనగర్ నగరాన్ని 1000 కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి జరిగింది. దాదాపు 750 కోట్ల రూపాయల పనులని ఇంకా 250 కోట్ల రూపాయల పనులు జరుగుతున్నాయి. మరి ఇక్కడ ఐటీ టవర్లో బిల్డింగ్ కట్టడం జరిగింది. కంపెనీస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నన్ను మీరు గెలిపించండి, కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా తీసుకొస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. నేను గత పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి రోజుల్లో IIIT కరీంనగర్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ని తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తాను. చివరి స్టేజ్లో మరి అప్పుడు దురదృష్టవశాత్తు నేను ఓడిపోవడం 2019లో కూడా మళ్ళీ గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు దాని పట్ల అంత పెద్ద శ్రద్ధ పెట్టకపోవడం, అది వేరే రాష్ట్రాలకు తరలిపోయింది అన్ఫార్చునేట్గా. బట్ ఈరోజు నేను మళ్ళీ నన్ను గెలిపించండి, నేను కరీంనగర్ నగరాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్గా ఇదివరకు నేను హామీ ఇచ్చి కరీంనగర్ని స్మార్ట్ సిటీగా చేయడం జరిగింది. రేపు మళ్ళీ నన్ను 5 సంవత్సరాలు గెలిపించండి, కరీంనగర్ని వైబ్రెంట్ కరీంనగర్, నేను ఈరోజు దానికి ఒక నేమ్ కూడా ఇస్తున్నాను, ఐ విల్ మేక్ కరీంనగర్ యాజ్ అ వైబ్రెంట్ సిటీ. అది అవసరం. కరీంనగర్ నగర ప్రజలతో పాటు కరీంనగర్ జిల్లా ప్రజలకి, ఈ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకి కరీంనగర్ను ఒక వైబ్రెంట్ కరీంనగర్గా మరి దీన్ని చేసేయడానికి చాలా అవసరం పడుతుంది. అది పారిశ్రామికంగా, సామాజికంగా